హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పాలకూర పెసరపప్పుతో ఒక సింపుల్ కర్రీ చేసి చూపిస్తాను. రండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి కొద్దిగా పెసరబ్యాళ్ళను వేసి పెసరబ్యాళ్ళు 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అవి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి ఒక స్టవ్ పైన పెట్టేయండి. అలాగే ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు వేయండి. అవి కూడా వేగాక ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయండి. ఇలా ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేయండి. ఆనియన్స్, పాలకూర రెండు మగ్గే లోపల పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా అయిన పెసరపప్పుని ఆనియన్స్, పాలకూరలోకి వేసి వాటర్తో సహా వేసి కలపండి. పెసరపప్పు, పాలకూర బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టేసి ఇలా 2 to 3 మినిట్స్ బాగా ఉడికించుకోండి. పాలకూర మెత్తగా అయిన తర్వాత మూత తీసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆకుకూరలకి ఉప్పు కొద్దిగానే పడుతుంది, చూసి వేసుకోండి. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ మగ్గిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి కూడా వేసుకోండి. కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ. ఇలా సమ్మర్లో పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ప్లీజ్ సపోర్ట్ అస్ ప్లీజ్.